ఆయన వాక్యమే మనకు జీవాహారము. ఇదిగో నా శరీరము నిజమైన ఆహారము, నా రక్తము నిజమైన పానీయం అన్నాడు. ఎవరైతే నా శరీరం తిన్న రక్తం త్రాగుతారో నిత్య జీవం గలవారన్నారు. జీవాహారం నేనే అంటున్నాడు. వాక్యమే మనకు జీవాహారము, వాక్యమే ఆధారము, వాక్యమే మనకు వెలుగై ఉన్నది. వాక్యం ఎత్తిపెట్టి ప్రార్థన చేస్తే స్వస్థతలు జరుగుతాయి. వాక్యం ఎత్తిపెట్టి ప్రార్థన చేస్తే దయ్యాలు పారిపోతాయి. ఇదిగో ఆ వాక్యమే నజరేడిన నా యేసు క్రీస్తు ప్రభుల వారు శరీరధారిగా వచ్చాడు. నీ కొరకు, నా కొరకు నిన్ను స్వస్థపరిచే యెహోవా నేనే అంటున్నాడు. బిడ్డ, భయపడకు, భయపడకు. దేవుడు నీకు సంపూర్ణమైన ఆరోగ్యాన్ని ఇస్తున్నాడు. సంపూర్ణమైన ఆరోగ్యాన్ని ఇస్తున్నాడు నా యేసయ్య. ఒకరికి లెఫ్ట్ హ్యాండ్ బాగా లాగుతుంది. గత 2 days నుంచి భయపడుతున్నారు. భయం కలుగుతుంది. ఏమైపోతామని. ఒకరికి విపరీతమైన మైగ్రేన్ పెయిన్ వస్తుంది. దేవుడు చూపిస్తున్నాడు. ఒకరికి జుట్టంతా రాలిపోతుంది. అయ్యో ఏమవుతుంది నా జుట్టుకి, నాకేమన్నా జబ్బు వచ్చిందా అని భయపడుతున్నారు. ఇదిగో కొద్దిమంది బిడ్డల కొరకు వచ్చారు. చేయబోతున్నాడు. ఆయన ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, నిత్యుడగు తండ్రి, సమాధానానికి అధిపతి అయిన ఆ తండ్రి నిన్ను తాకబోతున్నాడు. ఆ తండ్రి నిన్ను స్వస్థపరచబోతున్నాడు. నా యేసే మిమ్మల్ని తాకొచ్చినాడు. ఒకరికి 2 కళ్ళు చూపు కనబడట్లేదు. ఒకరు తప్పిపోయి ఉన్నారు. అడ్రస్ ఎక్కడికి వెళ్ళాడో దొరకట్లేదు. ఆ వ్యక్తి కొరకు ఎంతో ఆశతో ఇక్కడికి వచ్చిన సహోదరి, దేవుడు మీకు మార్గాన్ని తెరవబోతున్నాడమ్మా. కనపడకుండా పోయినటువంటి ఆ వ్యక్తి దేవుడు మీకు కనబడేలాగా చేయబోతున్నాడు. దేవుడు మీ వద్దకు నడిపించబోతున్నాడు. విశ్వాసంతో ఇక్కడికి వచ్చినావు కదా, విశ్వాసంతో వచ్చినావు కదా, మీ అన్నయ్య ఖచ్చితంగా కనబడబోతున్నాడు. సహోదరి, చెల్లి, నా యేసే వైపు చూడు. దేవుడు మీ అన్నయ్యని నడిపిస్తున్నాడు. మీ బ్రదర్ని, మీ తమ్ముని నడిపిస్తున్నాడు. అదిగో మీ పిన్ని గారికి ఆరోగ్యం కూడా దేవుడు స్వస్థపరుస్తున్నాడు. ఆశ కలిగి వచ్చారు, విశ్వాసం కలిగి వచ్చారు. అవగింజంత విశ్వాసం ఉంటే చాలు అన్నావు. నీవు విశ్వసిస్తే చాలు అన్నాడు యేసయ్య. నీవు నమ్మిన దేవుని మహిమను చూచెదవు అన్నావు. నమ్ముట నీ వలనైతే నమ్మువాడికి సమస్తము సాధ్యమే అన్నాడు. కాబట్టి ఆ విశ్వాసం